హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ లేకుండా చికెన్ పలావ్ చేసేసుకుందామండి. ఏటి జోక్ అని అనుకుంటున్నారా? జోక్ కాదండి, నిజమేనండి. అలా చెప్పాలన్నమాట అండి. చికెన్ లేకుండా చికెన్ పలావ్ ఎలా చేస్తామండి? కాకపోతే ఏంటంటే ఏం వేస్తున్నానో ఒకసారి చూసేయండి. మిల్ మేకరు, తర్వాత క్యారెట్, బఠానీ, తర్వాత బంగాళదుంప, ఒక టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గడ్డి గాబు అన్నీ ఏముంటాయి కూరగాయలు తీసేసి అనమాట అండి. దాంతో కొంచెం ఏంటంటే నెయ్యి వేసేసి అవన్నీ కోసి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసానండి, మంచి అరోమా వస్తుందన్నమాట. ఉల్లిపాయలు కొంచెం మంచిగా వేపేసుకోండి. వేపేసుకున్న తర్వాత పక్కన ఏంటంటే ఉల్లిపాయలకు ముందు నేను అసలు జీడిపప్పు వేపాలన్నమాట, మర్చిపోయినా. అందుకే కళాయి పెట్టి మళ్ళీ వేసాను. మా అమ్మాయి వీడియో తీస్తుందన్నమాట, ఎంత బాగా తీస్తుందో చూడండి. సరే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఆదివారం చేసుకొని ఉంచుకుంటానండి. ఎలా చేస్తానో రేపైతే చూపిస్తాను, మళ్ళీ వీడియో పెడతాను చూడండి. ఈ క్యారెట్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసండి. బాగా మరీ కూర కలిపేసుకున్నట్టు కలిపేసుకోకూడదండి. ఎప్పుడైనా సరే మనం బిర్యానీలోకి వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా కొంచెం అటు ఇటుగా ఉండాలి తప్ప బాగా వేగిపోయి అనుకోండి దాని టేస్ట్ పోతుందన్నమాట. సో అవన్నీ వేపేసుకున్న తర్వాత ఈ బఠానీ చాలా మెతకనండో ఇలా చిన్న వేడి తగలగానే అలా ఉడికిపోతాయి కదా, అందుకే లాస్ట్ వేసాను అనమాట. ఈ మిల్ మేకర్ కూడా కొంచెం నెయ్యి వేసుకొని పక్కన వేపేసుకున్నానండి. దీని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం చూసారు కదా, మరీ డ్రైగా మరీ డార్క్గా వేపేయకూడదు అనమాట అండి. కొంచెం ఇలా ఉంటేనే కలర్ చాలా బాగా వస్తుంది అనమాట. లేకపోతే కలర్ కొంచెం తేడా వచ్చేది, పిల్లలు తినరు. చూడండి, మనం ఎన్ని చేసినా సరే ఇవన్నీ పిల్లల కోసమే కదా. దాంతోపాటు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత చికెన్ మసాలా పొడి, ఆ తర్వాత కొంచెం గరం మసాలా పొడి చిన్న చిన్నది వేసానండి. ఇంకా లాస్ట్లోని చిన్న బిర్యానీ మసాలా కూడా అలా తగిలించనమాట. అది ఇప్పుడు వేయలేదండి, తర్వాత నీళ్ళు పోసిన తర్వాత వేస్తాను. ఎందుకంటే దాని అరోమా పట్టాలి కనుక, ముందు వేసేస్తే ఇవన్నీ అట్లా కలిసిపోద్ది అనమాట. సో అవన్నీ కలిపేసి నీళ్ళు వేసానండి బాస్మతికి. ఇదంతా కూడా మా అమ్మగారు ఊరు వెళ్ళారన్నమాట అండి. సో మనం మరి మన వంటకం కనుక ఈ మాత్రం ఉంటుంది. మనం ఏం పెట్టినా ప్రోటీను, కార్బ్స్, తర్వాత ఏంటంటే విటమిన్స్ ఇలాంటివన్నీ మనం చాలా ఎక్కువ చూస్తాంలేండి. అందుకే మనల్ని ఏంటంటే ఏమంటారంటే, అమ్మో ఈవిడ చేసిందంటే అన్ని విటమిన్సే ఉంటాయంటారు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా. సో ఇవన్నీ వేసిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు వేసి 1 గ్లాస్ వేసానండి. ఆ తర్వాత మనం మిల్ మేకర్ వేసుకోవాలి. ముందు వేసేసుకున్నాం అనుకోండి మిక్స్ మసాలా అయిపోతుంది అనమాట. ఇంకా మనం తినలేము. అందులో మిల్ మేకర్ ఎతుక్కోవాలన్నమాట జల్లుడేసి. ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసి కొంచెం అలా అలా కలిపేసుకోవాలి. ఎప్పుడైనా సరే వెజిటేబుల్ బిర్యానీ కానీ కొంచెం నీళ్ళు తక్కువ వేసుకోండి, ఎందుకంటే వెజిటేబుల్ నుంచి నీళ్ళు వస్తుంది కదా, అందు గురించి అన్నమాట. సో లాస్ట్లోని మా ఇంట్లో బటర్ అయితే అయిపోయిందన్నమాట. కొంచెం మేగడ ఉంటే వేసేయనమాట అండి. సో పక్కన ఏంటంటే కొంచెం చికెన్ లేదు కదండి, దాని కూతునమాట గుడ్లు కొంచెం వేపేసి చిన్న మసాలా వేసి చిన్న గ్రేవీ లాగమాట, అంటే అది కొంచెం కలుపుకోవడానికి అన్నమాట. సో ఫైనల్లీ కొంచెం టమాటా ప్యూరీ వేసేసి దాన్ని అలాగే రసంలో ఉంచేసానమాట అండి. ఇది మాట అండి. ఎందుకు చికెన్ లేకుండా చికెన్ బిర్యానీ ఎలాగైంది నీ మొహం అని అనుకుంటున్నారా? అయ్యిందండి. చికెన్లో ఉండేది ప్రోటీనే కదా, ఆ ప్రోటీన్ అంతా కూడా వీటిలో వెతుక్కోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు చికెన్ తినడం లేదు కనుక మనం ప్రోటీన్ ఎతుక్కోవాలి. ఎలాగా ఇలాగమాట అండి. చూసారు కదా, మిల్ మేకర్ మంచి ప్రోటీన్ ఉంటుంది, బలం ఉంటుంది, అన్నిటికన్నా కూడా తినడానికి బాగుంటుంది అన్నమాట అండి. ఇలా గుడ్డేసి మా వాళ్ళు ముగ్గురికి ఇచ్చేసానమాట. మా అమ్మగారు మా నాన్నగారు లేరు కనుక ఈరోజు టేబుల్ మీద తినలేదండి. నా కూతురు చూసారా, చక్కగా ఉయ్యాలు ఊక్కుంటూ తిన్నది. వాళ్ళ డాడీ ఏమో సోఫా మీద, నేను కుర్చీలో తిన్నా. ఎందుకంటే పెద్దలు ఉన్నారనుకోండి పద్ధతిగానే టేబుల్ మీద తింటాం. అందుకే ఇంట్లో పెద్దలు ఉండాలంటారండి, లేకపోతే ఇలా పద్ధతి లేకుండా తినాల్సి వస్తుంది అన్నమాట. సో అలా కానిచ్చేసామన్నమాట. చికెన్ లేకుండా చికెన్ తిన్న ఫీల్ కలిగిన ఈ బిర్యానీకి లైక్ చేసి షేర్ చేసి